ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి వస్తున్నారు. మొత్తంగా 2,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయటం, ప్రారంభోత్సవాలు చేయటం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక అందులో అత్యంత కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా ఉంది. 1,85,000 కోట్ల పెట్టుబడిని ఈ ప్రాజెక్టు మీద పెట్టబోతున్నారు. ఇక కేంద్ర నిధులతో అభివృద్ధి చేసిన అనేక పనుల్ని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇక విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ టూర్‌కు ఇన్ఛార్జిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇక చరిత్రను నిలిచిపోయేలా రోడ్ షో, సభ ఉండాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరిలో విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక రోడ్ షో కూడా చేశారు. ఇవాళ కూడా అదే తరహాలో విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు రోడ్ షో చేయనున్నారు. ఇక ఓ రకంగా ఇది విజయోత్సవ ర్యాలీ సభ అని కూడా అనుకోవచ్చు. ఇక మోదీ సభకు ప్రణాళికబద్ధంగా జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇక సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో మోదీకి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4:45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు రోడ్ షో చేయనున్నారు. ఇక సాయంత్రం 5:30 నుంచి ప్రధాని మోదీ బహిరంగ సభ ప్రసంగించనున్నారు. ఇక గత 6-7 నెలల కాలంలో విశాఖకు చాలా గుడ్ న్యూస్ వచ్చాయి. కేంద్ర ప్రాజెక్టులు, ప్రైవేట్ ప్రాజెక్టులు అనేకం వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఇక మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక రైల్వే జోన్ నిర్మాణం కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే రాష్ట్రంలో మౌలికమైన మార్పులు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అలాగే ఈ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోర, మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ మరియు రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్స్లను ఇవ్వనున్నారు. ఇక జీబీఎంసీ పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవారికి నాతావలస చెక్పోస్ట్ వద్ద ఆహారం అందిస్తారు.